ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైం ఇంకో 6-7 ఇలా ఈ మధ్యలోన ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఎలా ఉంటది చెప్పండి ఒకసారి? చిన్న పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, చూసుకుంటూ ఎంతోమంది పర్యాటకులను చూస్తూ ఇవన్నీ చేసిన సమయంలోన ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలాగవుతుంది? అక్కడ ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది? అక్కడ ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది? ఇదేనండి నిన్న మన భారతదేశం రాజధాని అయిన న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఎర్రకోటలో ఏం జరిగిందంటే, ఎర్రకోటలో అంతా అంటే సాయంకాలం 6:55, 6:52 ఈ నిమిషం ఎగ్జాక్ట్ టైమింగ్ ఒక్కొక్క దీనిలో 6:55 అంటున్నారు, ఒక్కొక్క దీనిలో 6:52 అంటున్నారు. ఓకే. అయితే ఈ ఈ ఎర్రకోట ఒకటో గేట్ దగ్గరనమాట ఈ కార్ అనేది సీఎన్జీ బ్లాస్ట్ అయింది. అంటే సీఎన్జీతో నడిపిన కార్ మీద బ్లాస్ట్ అయిందనమాట. అందులో మహమ్మద్ ఉమేర్ అనే ఒక అతను ఉన్నాడు. ఆయనకును పహల్గామా దాడి అటాక్ జరిగింది కదా! అసలు సంథింగ్ అతని బ్రదర్ ఎవరో చనిపోయారు. వాటికి దీనికి ఏదో రిలేషన్ ఉందనేసి జస్ట్ ఊహాగానాలు వస్తున్నాయి బయటికి. ఇంకా పూర్తిగా అయితే మనకు తెలీదు. అయితే అంతా బావుంది. అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అనేది సీఎన్జీ వల్ల అంత బ్లాస్ట్ అవుతుందా? అది బ్లాస్ట్ అయితే దాదాపు ఇంచుమించు ఒక 200 800 మీటర్స్‌లో దగ్గర దగ్గర అన్నీ షేక్ అయ్యాయంట. అలాగే తన చుట్టుపక్కల ఉండే ఒక 200 మీటర్స్‌లోన దాదాపు ఒక 24 నుండి ఒక 26 కార్ల వరకు పూర్తిగా ధ్వంసమైపోయేవంట. ఆ! అంత పేలుడు ఎలా జరుగుతది? ఒక సీఎన్జీ మిషన్‌లో ఒకవేళ అందులో నాకు తెలిసి ఏదో ఒక అమ్మోనియా నైట్రేట్సో లేకపోతే ఏదో పేలుడు పదార్థాలు ఉంటే తప్ప అంత బ్లాస్ట్ అయితే జరగదు. అయితే అంతవరకు ఓకే. జరిగింది. జరిగిన తర్వాత పాపం ఆ టైంలో ఎలా ఉంటది చెప్పండి ఒకసారి? ఆ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి చాలా మందొస్తారు. ఆ టైంలోన హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి, లేపోతే ఎర్రకోట చూడడానికి. ఎర్రకోట అంటే ఒక ప్రత్యేకమైనది కదా మన భారతదేశానికి. అయితే దాదాపు పాపం నిన్న 8 మంది చనిపోయారని చెప్తున్నారు. పాపం ఎయిట్ దగ్గర దగ్గర 13 మంది వరకు చనిపోయారు. మిగతా వాళ్ళందరిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ మంటలు ఇంచుమించు 8-10 మినిట్స్ వరకు ఆగలేదు. 15 మినిట్స్ వరకు కూడా ఆగలేదు. వెంటనే దాదాపు ఒక 20-25 ఫైర్ ఇంజిన్స్ వెంటనే వచ్చాయి. అయినా సరే అదుపు చేసుకోలేదు. అందులో ఉండే బాడీస్ స్కెలిటన్స్ కూడా నుజ్జు అయిపోయాయన్నమాట. యాక్చువల్‌గా అంత పేలుడు ఒక అలాగైతే సీఎన్జీ మిషన్ వల్లే కనీసం ఇలాంటి కేసు ఒక్కటి కూడా ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. చూసామా? ఒక్కటి కూడా చూడలేదు. నాకు తెలిసి అంటే ఏమో చిన్న చిన్న మైనర్ ఏమన్నా జరుగుంటాయేమో కానీ మేజర్‌గా ఒక్కటి కూడా జరగలేదు. అయితే వీళ్ళు అం ఈ ఈ అందులో కార్‌లో ఉండే ముగ్గురు వ్యక్తులున్నారంట. అందులో మహమ్మద్ ఉమీర్ అనే వ్యక్తి వీళ్ళు ఆత్మాహుతికి పాల్పడినంతగా చేస్తారా? అసలు మీకు భారతదేశంతోనే అంత ప్రాబ్లమ్ ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. అదే ప్రతిదీ ఇది అటాకా? లేకపోతే సీఎన్జీ మిషన్ వల్లే జరిగిందా? అని తెలుసుకోవడానికనమాట చాలా ట్రై చేస్తున్నారు. అదే ఇంకో విషయం ఏంటంటే నిన్న జరిగిన ఆహ్, పోలీస్ దీనిలోన హర్యానాలో ఫరీదాబాద్‌లోన మనకేం దొరికాయి? అమ్మోనియా నైట్రేట్ ఇంచుమించు ఒక 13 సూట్‌కేస్ అంటే 13 సూట్‌కేస్ అంటే 350-360 కేజీస్ అమ్మోనియా నైట్రేట్ దొరికిందనమాట. అది ఓన్లీ పేలుడు పదార్థం అనమాట. అంతేకాకుండా AK-47 గన్స్ తాలూకు సంబంధించినవి అలాగే ఒక ఒక అందులో ఒక పహల్గామా దాడి జరిగింది గదా! పహల్గామా దాడి. దానికి సంబంధించిన ఒక వ్యక్తి దానిలో ఉంటూ మిగతా వాళ్ళందరూ ఒక డాక్టర్ చూడండి. ఎవరిని నమ్మాలో గూడా తెలీదనమాట. ఒకడు డాక్టర్‌గా వైట్ కోటేసుకొని అందులో చేస్తున్న పనులన్నీ ఇలా బ్లాస్ట్‌కి సంబంధించినవి. ఇవన్నీ ఎలా చేస్తారో నాకైతే అర్థం కాకుండుంది. అందులో ఉండే ఒక అతను ఆల్రెడీ డాక్టర్. ఆ డాక్టర్ ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్‌లో కూడా సేవలు చేశాడు. అలాంటి అతను ఇప్పుడు ఏదో సేవలు చేస్తూ మన భారతదేశానికి ఎగనెస్ట్‌గా ఇలాగ చేయడం అనేది చాలా దారుణము. ఇంకోటేంటంటే ఈ ఈ ఫరీదాబాద్ అనేది ఈ ఢిల్లీకనమాట ఒక 30-35 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఈ డిస్టెన్స్‌లో ఉందనమాట. అది ఇందులో ఉండే ఈ పదార్థాలకు ఇందులో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా! సీఎన్జీ బ్లాస్ట్ జరిగింది కదా! ఈ బ్లాస్ట్‌కున్న తర్వాత ఈ అమ్మోనియా నైట్రేట్స్ ఇవన్నీ దొరికాయి. ఈ ప్లేస్‌కి ఈ మనుషులకి ఏమైనా అటాచ్ ఉందా? లేదా? ఇవన్నీ దర్యాప్తు చేస్తున్నారనమాట. అంతే కాకుండా ఈ కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ కూడా
ఫహీరాబాద్ వ్యక్తికి సంబంధించింది అయ్యే ఉంది. ఇది యాక్చువల్‌గా ఈ కారు ఫస్ట్ హ్యాండ్ నుండి ఇంచుమించు ఒక 3 హ్యాండ్‌లు అంటే థర్డ్ హ్యాండ్ దాకా చేంజ్ అయినట్టుగా ఉంది. ఇంక దాని గురించి క్లారిటీగా ఎటువంటిది ఇంక క్లారిటీగా తెలీదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా హ్మ్. ఆహ్, యాహ్! అన్ని డిపార్ట్‌మెంట్‌లో వచ్చి వీటిని సాల్వ్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఈ బ్లాస్ట్ తోటి ఏం జరిగిందంటే మొత్తం ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ప్రకటించేశారు. అంటే ఢిల్లీలో మెట్రో రైల్వే స్టేషన్ అలాగే ఢిల్లీ మొత్తం హై అలర్ట్. అంతేకాకుండా ప్రధాన పట్టణ సిటీలైన ఇవి ఉంటాయి కదా! మన కోల్‌కతా, ఉత్తరప్రదేశ్‌లో ఉండేది. తర్వాత కోల్‌కతా, ముంబై ఇవన్నీ చాలా హై అలర్ట్. అంతేకాకుండా మన హైదరాబాద్ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా! హైదరాబాద్‌లో కూడా చాలామంది తిరిగే ప్రదేశాలున్నాయన్నమాట. అంటే ఎక్కడైతే రద్దీగా ఉండే ప్రదేశాలుంటాయో అక్కడ హై అలర్ట్ అనేది ప్రకటించారన్నమాట. ఇంకా ఆహ్, ఇంకేదైనా ఏదైనా మనకి ఏదైనా న్యూస్ వస్తే మీకు నేను వెంటనే తెలియజేస్తాను. సో, కొంచెం లైక్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో, కొంచెం లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకుంటే మీకు వెంటనే నా వీడియో మీకొస్తుంది. అండ్ వాచ్ చేసినందుకు థాంక్ యూ.